టాస్క్ 43 పిల్లలకు యా, రా, లా, వా గుర్తించడం నేర్పించాలి. తల్లిదండ్రులు చాక్తో రాయలేకపోతే వారు కూడా పిల్లలతో పాటు ఉప్పు లేదా మట్టిలో రాయవచ్చు. చూడండి, ఇది యా. అమ్మ ఏ అక్షరం రాసింది? యా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? యా. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది యజ్ఞము. యా యా యజ్ఞము. యజ్ఞము అనే పదంలో యా ఉంటుంది. యా యా యజ్ఞము. చూడండి, ఇది రా. అమ్మ ఏ అక్షరం రాసింది? రా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? రా. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇవి రంగులు. రా రా రంగులు. రంగులు అనే పదంలో రా ఉంటుంది. రా రా రంగులు. చూడండి, ఇది లా. అమ్మ ఏ అక్షరం రాసింది? లా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? లా. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది లడ్డు. లా లా లడ్డు. లడ్డు అనే పదంలో లా ఉంటుంది. లా లా లడ్డు. చూడండి, ఇది వా. అమ్మ ఏ అక్షరం రాసింది? వా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? వా. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది వల. వా వా వల. వల అనే పదంలో వా ఉంటుంది. వా వా వల. మేము అక్షరాలు నేర్పించేటప్పుడు చూపించినవన్నీ మీరు పిల్లలకి చూపించండి. మీరు కనుక చూపించలేకపోతే మా వీడియోని కూడా చూపించవచ్చు. అమ్మకి చాక్ లేదా సుద్దతో అలర్జీ ఉంటే దయచేసి క్రయాన్ ఉపయోగించండి. ఇప్పుడు పిల్లలతో ఒక ఆట ఆడదాం. దయచేసి ఈ 6 రంగులలో అన్ని అక్షరాలను రాయండి. ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నారింజ మరియు ఊదా. పిల్లలు ఈ అక్షరాలను క్రేయాన్స్తో రాయగలిగితే వారిని ప్రయత్నించనివ్వండి. లేకపోతే దయచేసి ఈ లేఖ రాయమని అమ్మ లేదా నాన్నను అడగండి. మీరు చుక్కలు తయారు చేసి పిల్లలను వాటిని కలపమని అడగవచ్చు. ఈ అక్షరాలన్నీ రాసిన తర్వాత పిల్లలను కాటన్ బడ్స్తో పెయింట్ చేయిద్దాము. మేము ఒక 100 రూపాయలకు కామెల్ వాటర్ కలర్ ట్యూబ్లను మరియు 20 రూపాయలకు పాలిట్ను కొనుగోలు చేశాము.
దయచేసి పిల్లలకు కాటన్ బడ్స్ను ఉపయోగించి ఎరుపు పెయింట్తో ఎరుపు అక్షరాలను పెయింట్ చేయమని చెప్పండి మరియు మిగతా అక్షరాలను వాటి రంగులతో పెయింట్ చెయ్యమని చెప్పండి. ఇప్పుడు మీరు పిల్లలకు నీలం మరియు పసుపును కలిపినప్పుడు మీకు ఆకుపచ్చ వస్తుందని చూపించాలి. దయచేసి పిల్లలకు ఎరుపు, నీలం మరియు పసుపు రంగులు ప్రాథమిక రంగులు అని చెప్పండి. దీని అర్థం రంగులను కలపడం ద్వారా ఈ రంగులు సృష్టించబడవు. మనకు ఈ రంగులు ప్రకృతి నుండి లభిస్తాయి. మనం రెండు ప్రాథమిక రంగులను కలిపినప్పుడు మనకు ద్వితీయ రంగు వస్తుంది. ఆకుపచ్చ ద్వితీయ రంగు. ఇప్పుడు మీరు పసుపు మరియు ఎరుపు కలిపినప్పుడు మీకు నారింజ వస్తుందని పిల్లలకు చూపించాలి.
ఇప్పుడు మీరు పిల్లలకు నీలం మరియు ఎరుపు రంగులను కలిపినప్పుడు ఊదా రంగు వస్తుందని చూపించాలి. ఈ పని తర్వాత పెయింట్ మిగిలి ఉంటే, మీరు కోరుకుంటే, మీరు పండ్లు మరియు కూరగాయలు లేదా ఏదైనా ఇతర వస్తువులను గీయవచ్చు మరియు పెయింట్ చేయవచ్చు. పిల్లలు అక్షరాలు నేర్చుకున్నప్పుడు మొదట వారు గందరగోళానికి గురవుతారు. మొదట వారు తప్పుగా వ్రాస్తారు లేదా చాలాసార్లు అక్షరాలను కలుపుతారు. వారు మీకు తప్పు చెప్పినప్పుడల్లా అది సాధారణం. ఎందుకంటే వారు మొదటిసారిగా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. దయచేసి వాటిని ప్రేమగా సరిదిద్దడం కొనసాగించండి. అప్పుడు ఒకరోజు వారు సరైన అక్షరాన్ని నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుంటున్నప్పుడు దయచేసి వారితో కూర్చోండి మరియు ఎల్లప్పుడూ వారిపై నిఘా ఉంచండి. వారు మట్టి లేదా చాక్ తినకూడదు. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి సమయం తీసుకోవచ్చు. దయచేసి మీ సమయాన్ని వెచ్చించండి. ప్రతి 2 నుండి 3 రోజులకు ఒక అక్షరం నేర్పండి. మొదట పిల్లలు ఉప్పు లేదా మట్టిలో కొద్దిగా రాస్తారు. అది పర్వాలేదు. వారి సొంత వేగంతో నెమ్మదిగా రాయడం నేర్పండి. దయచేసి జాగ్రత్తగా వినండి. దయచేసి మీ పిల్లలు నేర్చుకోవాలని ఒత్తిడి చేయకండి. వారికి చాలా ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. అప్పుడు వారు వారి సొంత వేగంతో నేర్చుకోవడాన్ని ఆస్వాదించనివ్వండి. ధన్యవాదాలు. మంచి రోజు.